హలో అండి. హెల్త్‌కి ఎంతో ఉపయోగపడే అలాగే ఎంతో టేస్టీగా ఉండే తెల్ల గల్జేరు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. వచ్చేయండి. ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కడిగిన పచ్చిమిర్చి 2గా చీల్చి వేసుకోండి. అవి కొంచెం వేగాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవి కూడా వేగాక వాటిని మిక్సీ జార్లోకి తీసుకోండి. మనం ముందుగా కడిగి పెట్టుకున్న తెల్ల గల్జేరుని ఇప్పుడు ఈ మిగిలిపోయిన ఆయిల్లో వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ తెల్ల గల్జేరు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది. ఇవి ఇలా మగ్గాయి కదా, ఇవి చల్లారేలోపు మళ్ళీ మనం ఒక గిన్నె పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేగాక లాస్ట్లో నువ్వులు వేయండి. ఆ వేడికి అవి వేగిపోతాయి, సరిపోద్ది. మేము నల్ల నువ్వులు వేసుకున్నాం, మీరు తెల్ల నువ్వులైనా వేసుకోండి. ఇందాక పక్కన పెట్టుకున్న మిక్సీ జార్లో కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, మనం ముందుగా ఒక రవ్వంతా చింతపండు పెట్టుకోవాలి. ఆ నానబెట్టిన చింతపండును మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీలు, నువ్వుల పొడిని ఒక 2 స్పూన్స్ వేసుకోండి. చల్లారిన తెల్ల గల్జేరుని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు పోపుకి రెడీ చేసుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, ఆవాలు అవి చిటపటలాడాక జీలకర్ర, కొన్ని శనగపప్పు, మినపప్పు, కొంచెం కరివేపాకు, మేము ఇంగువ వేసుకున్నాం, అది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న దాంట్లో ఈ పోపు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తెల్ల గల్జేరు పచ్చడి రెడీ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి.